తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సదస్సులో తొలి రోజే భారీ పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో తొలి రోజే 3,95,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. దీనిలో భాగంగా పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కూర్చుకున్నాయి. ఈ సమ్మిట్ ప్రాంగణంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమక్షంలోనే ఈ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయని, ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2047 విజన్ కోసం తాము సాంకేతిక సుస్థిరతపై వ్యూహాత్మకంగా దృష్టి పెట్టామని, దీన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ పెట్టుబడులు ఉద్యోగ సాధనలో, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల్లో దేశ ఆర్థిక ప్రయాణానికి తెలంగాణ ప్రభుత్వం నాయకత్వం వహించే దిశగా అడుగులు పడుతున్నాయనేసి ఈ కార్యక్రమంలో వెల్లడించారు. తొలి రోజే భారీ పెట్టుబడులు రావడంతో తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుంది.